నెంబర్ 2 రియల్ జెన్జీ ఎవరు అంటే, నేను దెన్ రియల్ జెన్జీతో గురించి మాట్లాడుతున్నప్పుడు మరి ఈ ఢిల్లీలో అవుతున్న డెమోన్స్ట్రేషన్ గురించి మాట్లాడడం తప్పేమో అనిపిస్తుంది. బికాస్ దానిలో ఉన్న వాళ్ళు చేసే పనులు అవి చూస్తుంటే, లాస్ట్ 2-3 డేస్ నుంచి చేస్తున్న పనులు చూస్తుంటే వాళ్ళు రియల్ జెన్జీ అనిపించట్లేదు. వాళ్ళు రియల్ నీట్ ఆస్పిరెంట్స్ అనిపించట్లేదు. రియల్ నీట్ ఆస్పిరెంట్స్ 22 లక్షల మంది రాశారు. దానిలో 12 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. అండ్ అయిపోయింది అది. దట్ ఈస్ అ క్లోజ్ చాప్టర్ యాజ్ ఫార్ as ఐఎమ్ కన్సర్న్డ్, యాజ్ ఫార్ as నీట్ ఇస్ కన్సర్న్డ్. నీట్ నుంచి మనం నేర్చుకున్న లెసన్స్ అది ఇంప్లిమెంట్ చేస్తున్నది ఇవాళ గవర్నమెంట్. ఐ థింక్ దే హావ్ ఫైనలైజ్డ్ యాంటీ లీకింగ్ పాలసీ అండ్ ఆల్. దట్ ఈస్ అ లెసన్ లెర్న్డ్. అండ్ ఎస్, సాడ్ 15 మంది 20 మంది సూసైడ్ చేసుకున్నారు ఆస్పిరెంట్స్ అవన్నీ. ఇట్స్ అ సాడ్ థింగ్. నాకు వాళ్ళు యాక్చువల్ రియల్ నీట్ ఆస్పిరెంట్స్ అండి. అన్ఫార్చునేట్లీ దోస్ డెత్ షుడ్ నాట్ హావ్ హ్యాపెండ్. దట్ పోస్ట్పోన్మెంట్ షుడ్ నాట్ హావ్ హ్యాపెండ్. ఒక లీక్ కూడా అవ్వకూడదు. తప్పు జరగడం తప్పు. ఎవరినైతే పట్టుకోవాలో వాళ్ళని జైబులో పెట్టడం, దాని తర్వాత యాక్షన్ చేయడం అనేది జరుగుతోంది. కానీ మనం చూడాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఇలాంటి జెన్జీ వాళ్ళు ఎఫెక్ట్ కాకుండా పర్మనెంట్ లాస్ తీసుకురావాలి, పర్మనెంట్ పాలసీస్ ఇన్ ప్లేస్ రావాలి. పనిష్మెంట్స్ ఇస్తేనే కానీ ఇలాంటివి ఆగమండి. సో దట్ ఈస్ అ సాడ్ పార్ట్ అబౌట్ ఇట్. దట్ ఈస్ వన్ పార్ట్ అబౌట్ ఇట్. రెండోది ఏంటంటే దాన్ని డిఫెన్స్ ఫోర్సెస్ కి వాళ్ళు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. జనరల్ బిపిన్ రావత్ గారు ఒక మాట అనేది ఎప్పుడు కూడా 2.5 ఫ్రంట్ వార్ అని. సో 2 ఫ్రంట్ వార్ అంటే చైనా పాకిస్తాన్ కాదు, ఇంకో 0.5 బ్యాచ్ ఇక్కడ ఉంది, మన దేశంలోనే ఉంది అనేది అది వారి ఉద్దేశం. లిటరల్లీ అది నాకు ఇక్కడ చాలా సందర్భాల్లో మనకు కనబడుతోంది కదా. ఇప్పుడు జేఎన్యూలో భారత్ తేరే తుకుడే హొంగే అనే నినాదాలు కావచ్చు, ఇప్పుడు ఆజాదీ నినాదాలు కావచ్చు, రకరకాల నినాదాలు చేస్తున్నటువంటి బ్యాచ్ ఒకటి ఉంది. సో బీయింగ్ ఎ సోల్జర్, మీరు మీ ప్రాణాలను పణంగా పెట్టి మీరు దేశ భద్రత కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు, సరిహద్దుల్లో ఉన్నటువంటి వాళ్ళు. సో వాళ్ళ తరపు నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఇవన్నీ వింటూ ఉంటే ఏమనిపిస్తుంది? ఈవెన్ అక్కడ నిన్న కూడా మన సిఏపిఎఫ్ బలగాలపైనే దాడులు కూడా జరిగినాయి. సరే, అఫ్ కోర్స్ అది రివర్స్ ఇటు జరిగిందని చెప్పి మాట్లాడుతుండవచ్చు కాక, బట్ స్టిల్ బీయింగ్ ఎ సోల్జర్ మీ రెస్పాన్స్ ఏంటి? రెండు విషయాలండి. ఒకటి, యాజ్ అ సోల్జర్ చాలా పెయిన్ అనిపిస్తుంది అంటే ఇట్లాంటి డెమోన్స్ట్రేషన్స్ పీస్ఫుల్ గా డెమోన్స్ట్రేట్ చేస్తున్నంత వరకు నీకు హక్కు ఉంది, నువ్వు చేసేది ఏమైనా హక్కు ఉంది. ఒకవేళ లా ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ పర్సనల్ ఎవరండి, సిఏపిఎఫ్ పర్సనల్ ఎవరు, శాలరీస్ కోసం వాళ్ళ జాబ్స్ చేస్తున్న వాళ్ళు, అక్కడ వాళ్ళ మీద మీరు రాళ్ళు ఎత్తుకుని కట్టెలు పట్టుకుని వాళ్ళ నెత్తులు పగిలిపోయేటట్టు మీరు అటాక్ చేసే హక్కు ఎవడిచ్చాడు మీకు? మీరు దేశ పౌరులేనా? అలాంటిది వాళ్ళు చేశారంటే, ఒకవేళ వాళ్ళు అటాక్ చేస్తున్నారని ఫైరింగ్ ఆర్డర్ చేస్తుంటే టియనన్మెన్ స్క్వేర్ లాగా టియనన్మెన్ స్క్వేర్ లో జరిగింది మనం దూషించామండి. 87-88లో టియనన్మెన్ స్క్వేర్ లో ట్యాంకులు నడిపించారు సివిలియన్స్ మీద. చాలా ఫేమస్ ఇన్సిడెంట్ అది. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ బట్ ఇట్స్ ఎ వెరీ ఫేమస్ ఇన్సిడెంట్. సివిలియన్స్ మీద పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేసిన వాళ్ళ మీద కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు టియనన్మెన్ స్క్వేర్ లో నడిపించారు ఇది. అలాంటి వాటిని మనం దూషించిన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది, పోలీసులు పంపించారా? మరి అది హై సెక్యూరిటీ ఏరియా జంతర్ మంతర్. కొంచెం దూరంలో పార్లమెంట్, కొంచెం దూరంలో ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్, కొంచెం దూరంలో ప్రెసిడెంట్ రెసిడెన్స్, మినిస్టర్స్ రెసిడెన్స్, హై సెక్యూరిటీ ఏరియా. అలాంటి చోట సిఏపిఎఫ్స్ ఉండవా? మీరు 1,00,000 మంది పోగుపోతాము అంటే అలాంటిది వాళ్ళు వచ్చి వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళని అటాక్ చేయడం ఎంతవరకు న్యాయం? మీరు సిటిజన్స్ అయినా అలాంటివి చేసిన వాళ్ళని తిరిగి అడిగితే సో ఇట్ పెయిన్స్ అండి నిజంగా. యంగ్స్టర్స్ ని తీసుకొచ్చి వాళ్ళకి పైసలు ఇచ్చి ఫండెడ్ క్యాంపెయిన్స్ చేసి వాళ్ళని తీసుకొచ్చి మీరు చూడొచ్చు. మనీ ట్రైల్ వెళ్ళింది, 65 crores మనీ ట్రైల్ వెళ్ళింది. మన 65 crores మనీ ట్రైల్ ఎలా డివైడ్ చేస్తున్నారు అంటే 10,000 పెయిడ్ ట్వీట్స్ చేశారంట, పెయిడ్ క్యాంపెయిన్స్ చేశారంట, సోషల్ మీడియా క్యాంపెయిన్స్. ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ కి 65,000 ఇచ్చారు. మీరు మల్టిప్లై చేయండి, డైరెక్ట్ గా 65 కోట్లు అవుతుంది. సో దిస్ ఇస్ సంథింగ్ రియలీ పెయిన్ఫుల్ అండి. పైసలు తీసుకుని దేశంకి అగేన్స్ట్ ఎక్కడో జర్మనీలో కూర్చొని వాడు చేస్తున్నాడంటే వాడు బుర్రలేనోడు, వాడు పెయిడ్ వాడు చేస్తున్నాడు అనుకోవచ్చు. నీ దేశంలో ఉంటూ, నీ దేశాన్ని తింటూ, నీ దేశం ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ, నీ దేశంకే కన్నాలు పెడుతున్నావు అంటే నువ్వు ఎంత ద్రోహి అయి ఉండాలి? రేపు పొద్దున్న ఇదే అవసరానికి నువ్వు తల్లిని కూడా అమ్ముతావు కదా. నువ్వు వచ్చి పీస్ఫుల్ గా డెమాన్స్ట్రేట్ చేసే హక్కు నీకుంది. కానీ వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ చాలా ఘోరమైన యాక్టివిటీ. నిన్న నేను కొన్ని వీడియోస్ చూసి రియలీ డిస్టర్బ్ మీ. యంగ్స్టర్స్ వచ్చి వాళ్ళ ప్యాంట్స్ ఓపెన్ చేయడము, వీ షుడెంట్ డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్, బట్ చేస్తున్నారు వాళ్ళు అలాంటివి. వాళ్ళు నీట్ ఆస్పిరెంట్సా? సో ఇట్ రియలీ పెయిన్స్ మీ అండి. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ వాళ్ళ డ్యూటీ చేస్తున్న సోల్జర్స్ మీద మీరు ఇటుకలు ఎత్తుకుని వాళ్ళని అటాక్ చేయడము ఈజ్ థర్డ్ క్లాస్ యాక్టివిటీ. అండ్ దీన్ని ఈ ఆలియా భట్ లాంటి వాళ్ళు, షబానా ఆజ్మీ లాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయడం అంటే వీళ్ళు దేర్ ఆల్ పబ్లిసిటీ హంగ్రీ అండి. అంతకనే లేదు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు వచ్చి పబ్లిసిటీ హంగ్రీ, అంతకనే లేదు. ఛాన్స్ దొరికితే మోడీని దూషించాలి, అమిత్ షా దూషించాలి. మీరు ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ అడగండి, నో ప్రాబ్లం, జస్ట్ నో ప్రాబ్లం. బట్ పీస్ఫుల్ గా డెమాన్స్ట్రేట్ చేయండి. నీట్ ఆస్పిరెంట్స్ కి కాంపన్సేషన్ అడగండి, పీస్ఫుల్ గా డెమాన్స్ట్రేట్ చేయండి, నో ప్రాబ్లం. బట్ వచ్చి వైలెన్స్ చేయడము, పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం అనేది ఐఎమ్ పేయింగ్ ట్యాక్స్ ఫర్ ఇట్ అండి. నేను సోల్జర్ అయినా, నేను పెన్షన్ తీసుకుంటున్నా, నేను దేశానికి డ్యూటీ చేస్తూ 2 సార్లు వార్ వుండ్ అయ్యాను. నేను ఐఎమ్ ట్వైస్ వార్ వుండెడ్.
మీరు నాలాంటి వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు మోడీ గవర్నమెంట్ పడిపోవాలనండి, నో ప్రాబ్లం. సారీ, ఒకసారి మీరు మీరు ఎప్పుడెప్పుడు ఏ యుద్ధాల్లో పాల్గొన్న ఒకసారి చెప్తారా సార్? నేను కార్గిల్ వార్ లో పార్టిసిపేట్ చేశాను. అంటే ఫార్చునేట్లీ ఐ వాజ్ నాట్ ఇంజర్డ్ ఇన్ కార్గిల్ వార్, కానీ కార్గిల్ వార్ ముందర, కార్గిల్ వార్ తర్వాత 2 సార్లు జమ్మూ కాశ్మీర్ లో నేను యాక్షన్ లో wounded అయ్యానండి. అండ్ ఐ గాట్ పరాక్రమ్ మెడల్ టు షో ఫర్ దట్. సో వార్ wounded సోల్జర్ ని నేను. సో నేను అక్కడ ట్యాక్సులు కట్టి, నా శాలరీకి ట్యాక్సులు కట్టి నేను అక్కడ డ్యూటీ చేసి దేశాన్ని సంరక్షి, సరే ఓకే, నేను వాలంటరీగా వెళ్ళాను, ఎవరు నన్ను ఇన్వైట్ చేయలేరు, రా నువ్వు ఫోర్సెస్ రా అని, అది వేరే విషయము. సో దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఎంతమంది చేస్తున్నారు అది? వెళ్ళి ఉండామండి. ఇప్పటికి కూడా నేను 22 ఏళ్ళ వయసులో నాకు తగిలిన దెబ్బలు ఇప్పటికి కూడా నేను క్యారీ చేస్తున్నాను. సో యూనో ఇప్పటికి కూడా ఐ కెన్ నెవర్ బి ట్రీటెడ్ ఫర్ దోస్ వూండ్స్. అలాంటి సోల్జర్స్ కి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? దేశ ప్రాపర్టీని, మీ ప్రాపర్టీ, మీరు ట్యాక్సులు కట్టే, మీ పేరెంట్స్, మీ అమ్మ నాన్న ట్యాక్సులు కట్టే ప్రాపర్టీని మేము తగలేస్తున్నారు. యూఆర్ సెండింగ్ ఎ రాంగ్ మెసేజ్, యూఆర్ బ్లాకింగ్ రోడ్స్, యూఆర్ బ్లాకింగ్ లైఫ్స్. వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఆర్ యూ గివింగ్? మీరు డెమాన్స్ట్రేట్ చేయండి. మోడీ ఇన్ఎఫెక్టివ్ అనండి, షా ఇన్ఎఫెక్టివ్ అనండి, బీజేపీ ఇన్ఎఫెక్టివ్ అనండి. ఐ వాంట్ నథింగ్ టు డూ విత్ ఇట్. మీరు ఓటేస్తారు, నేను కూడా ఓటేస్తాను. నాకు నచ్చిన వాడికి నేను ఓటేస్తాను, మీరు నచ్చిన వాడికి మీరు ఓటేయండి. బట్ గెటింగ్ ఇన్ టు వైలెన్స్ అండ్ పెయిడ్ ట్రోలింగ్, దిస్ ఇస్ వాట్ హర్ట్స్ మీ అండి. మోస్ట్ థింగ్ అంటే పైసలు తీసుకుని you're getting into these kind of activities and falling to false media campaigns. You have every right to protest in democracy. You have every right to vote. Exercise your right to vote. There is no problem. కానీ మీరు ద మొమెంట్ యూ క్రాస్ ఓవర్ అండ్ సే మోడీ తెరే టుకుడే హోంగే అని, మోడీని బూతులు తిట్టి, మోడీ ఎవరండి? మనిషి కాదు నాకు ఆయన. మోడీ ఒక సంస్థ. ఎందుకంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ దేశాన్ని. పబ్లిక్ లో నాకు ఎన్ని డిసగ్రిమెంట్స్ ఉన్నా కూడా నేను వెళ్ళి ఆయనకి అగేన్స్ట్ ఓటేస్తాను. కానీ పబ్లిక్ లో, మీడియా ముందర, ఇంటర్నేషనల్ మీడియా ముందరకి వెళ్ళే చోట నేను నా ప్రైమ్ మినిస్టర్ని, నా ప్రెసిడెంట్ ని, నా హోమ్ మినిస్టర్ని బూతులు తిట్టాను కదండి. నీకు ఓటు హక్కు ఉంది, వెళ్ళి ఎక్సర్సైజ్ చేయి. ఎవరు కాదన్నారు నిన్ను? ఎలక్షన్ ఎందుకు గెలిపిస్తున్నావు మరి? నువ్వు వెళ్ళి మల్టిపుల్ ఎలక్షన్స్ గెలిపిస్తున్నావు. అది పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు ఈ మూవ్మెంట్ ని ఫండ్ చేస్తున్నారు. కేజ్రీవాల్ లాంటి వాళ్ళు వచ్చి అంటున్నారు. రాహుల్ గాంధీ వచ్చి డెమోన్స్ట్రేషన్ లో కూర్చున్నాడు. 2012 లో పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ఏమన్నాడు? హోల్డింగ్ డెమోక్రసీ టు ర్యాన్సమ్ బై వే ఆఫ్ ప్రొటెస్ట్ అండ్ బ్లాక్ మెయిలింగ్ ద పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ నాట్ ద రైట్ వే, ఇట్ షుడ్ నాట్ బి ఎంకరేజ్ అన్నాడు. 2012 లో పార్లమెంట్ లో అన్నాడు ఆయన మాట. మామిడి గిరిధర్ గారికి గుర్తుంటుంది. చిదంబరం డిస్కరేజ్ చేశాడు అన్నా హజారే మూవ్మెంట్ ని. చిదంబరం ఇందులో ఏంటంటే మీరు జమ్మూ కాశ్మీర్ లో పనిచేశారు, జమ్మూ కాశ్మీర్ లో అయ్యాని అన్నారు. అంటే ఎక్కడైందో నాకు తెలుసు, ఎలా అవుతుందో తెలుసు. అక్కడ జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి ఏంటో నాకు తెలుసు. నేను గిరిధర్ గారు మేము అక్కడికి గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. సో స్టోన్ పెల్టింగ్ జరిగేది విపరీతంగా. సో సేమ్ జమ్మూ కాశ్మీర్ లో ఎట్లాంటి పరిస్థితి ఉందో నాకు ఢిల్లీలో మనకు అనిపించింది అది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ ఒక ప్రెస్ మీట్ కు ముందుకొచ్చి ఒక విద్యార్థిని తీసుకొచ్చి, ఆ విద్యార్థికి చూసారా పెల్లెట్ గన్స్ తగిలే అన్నారు. నాకు బాగా గుర్తుంది సార్, యూపీఏ గవర్నమెంట్ టైంలో పెల్లెట్ గన్స్ ఇష్యూ పార్లమెంట్ లో పెద్ద ఎత్తున గొడవైన సందర్భం నాకు తెలుసు. ఆఫ్స్పా గురించి చర్చ అయిన సందర్భాలు మనకు తెలుసు. సో నిజంగా ఆర్మీ వాళ్ళ మీద రాళ్ల దాడులు జరిగితే ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగినాయి అన్న విషయాన్ని మాత్రం బాగా ప్రమోట్ చేస్తూ వచ్చేది. సో మీరు అప్పుడు నాకు తెలుసు ఆ టైంలో పనిచేశారో తెలియదు నాకు, బట్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. కాశ్మీర్ లో పరిస్థితి ఢిల్లీలో కనపడుతున్నట్టుగా అనిపించింది. అంటే మేమున్నప్పుడు నేను 97 నుంచి 2003 కంటిన్యూస్ గా నేను వ్యాలీలో ఉన్నానండి, కాశ్మీర్ వ్యాలీలో ఉన్నాను. గుల్మర్గ్, లే లదాఖ్, దోడా కిష్త్వార్ ఏరియాస్ తప్ప మిగతా ఆల్మోస్ట్ ఆల్ ఏరియాస్ లో బై ఫుట్ ఆపరేషన్స్ చేశానండి నేను. ఆల్మోస్ట్ ఆల్ ఏరియాస్. మీరు సూరన్కోట్ అనండి, పుంచ్ అనండి, రజౌరి అనండి, కుప్వాడ అనండి, శ్రీనగర్ అనండి, లేకపోతే బారాముల్లా అనండి, దాని తర్వాత అనంతనాగ్ అనండి, ఎక్కడైనా కూడా నేను బై ఫుట్ ఆపరేషన్స్ చేశాను. ఆఫ్ విజయ్ తర్వాత మేము మొబిలైజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మాకు సోన్మార్గ్ యాక్సిస్ లో అమర్నాథ్ యాత్రకి కూడా సెక్యూరిటీ చేయడానికి పెట్టారు. మేము అది కూడా సక్సెస్ఫుల్ గా చేశాం ఇమీడియట్లీ ఆఫ్టర్ కార్గిల్ వార్. సో 6 ఏళ్ళు ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఎల్ఓసి ఎక్స్పీరియన్స్ ఉంది, యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. వాటిలో 2 ఆపరేషన్స్ లో నేను 2 సార్లు ఇంజూరీ అయ్యాను. సో పాయింట్ ఏంటంటే, నేను స్టోన్ పెల్టింగ్ అయ్యేది నేను వచ్చేసిన చాలా రోజుల తర్వాత స్టార్ట్ అయింది అది ఆ ట్రెండ్. బట్ మేము ఉన్నప్పుడు ఇట్ ఇస్ ఫార్ మోర్ సీరియస్ అండి. మేము ఉన్నప్పుడు మా కాన్వాయిల్ మీద ఫైర్ చేసి, ఎందుకంటే వాళ్ళు డామినేట్ చేసేవాళ్ళు మేము ఉన్నప్పుడు. సో మా కాన్వాయిల్ మీద ఫైర్ చేసి పారిపోవడము అండ్ లోకల్ సపోర్ట్ వాజ్ ఎక్స్టెన్సివ్ ఆ టైంలో. సో ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఫార్మ్. మేము కంట్రోల్ తీసుకోవడానికి చేసిన ఆపరేషన్స్ మేము అవన్నీ. సో మేము కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేసి పీస్ ఎస్టాబ్లిష్ చేసాం. దాని తర్వాత ది ఆపరేషన్ మూవ్ ఇంటూ సౌత్ కాశ్మీర్, ఎక్కడైతే ఈ స్టోన్ పెల్టింగ్, ఈ హురియత్ వాళ్ళు ఫండ్ చేయడం అవన్నీ జరిగాయో అవి ఇట్స్ ఎ లేటర్ పార్ట్. బట్ దెన్ స్టోన్ పెల్టింగ్ మా జూనియర్స్ వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళ దగ్గర నుంచి విన్నవి కూడా ఉన్నాయి. సో ఇట్ ఈస్ అ సిమిలర్ థింగ్ అండి. ఈవెన్ దే వర్ ఫండెడ్. హురియత్ కి వాళ్ళు బ్లాక్ మనీ తీసుకురావడము, మీరు దురంధర్ మూవీ చూస్తుంటే దానిలో ఇట్ హస్ బీన్ ఎల్యూసిడేటెడ్, చాలా క్లియర్ గా చూపించారు. అండ్ ఇట్ ఇస్ ఫ్యాక్చువల్ అండి, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్యాక్చువల్. దానిలో ఫిగ్మెంట్ ఆఫ్
ఫిక్షన్ అనేది లేనే లేదు. సో ఢిల్లీలో జరిగేది కూడా అంతే. ఇట్ ఇస్ ఫండెడ్ త్రూ సిఐఏ, ఇట్ ఇస్ ఫండెడ్ త్రూ బ్లాక్ ఆప్స్, ఇట్ ఇస్ ఫండెడ్ త్రూ డీప్ స్టేట్ అండ్ మల్టిపుల్ రూట్స్ నుంచి వస్తాయి ఆ పైసలు, వచ్చి వీళ్ళని ఫండ్ చేస్తున్నారు. మీకు ఎందుకు కాక్రోచ్ జనతా పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన 2వ రోజుకే వాళ్ళకి 2 కోట్లు 3 కోట్ల ఫాలోవర్ అయిపోయారు అన్నారు. ఎలా అయ్యారు? టెక్సస్ లో ఒక ప్రాంతం ఉంది, దాని పేరు మర్చిపోతున్నాను నేను. ఆ ప్రాంతం నుంచి వాళ్ళకి 15 లక్షల ఫాలోవర్స్ వచ్చారు. టెక్సస్ లో ఉన్న ప్రాంతం కాన్సస్, నాట్ టెక్సస్. కాన్సస్ లో ఉన్న ఒక ప్రాంతం నుంచి 15 లక్షల ఫాలోవర్లు వచ్చారు. ఆ ప్రాంతంలో జనాభానే 4 లక్షలు లేదు. 4 లక్షల జనాభా లేని చోట 15 లక్షల ఫాలోవర్స్ ఎక్కడి నుంచి వచ్చారండి మీకు? సో ఇవన్నీ మీకు నేపాల్లోను, బంగ్లాదేశ్ లోను సర్టిఫైడ్ క్యాంపెయిన్స్ ఉంటారు, బాట్ క్యాంపెయినర్స్. వాళ్ళకి మీరు $100 ఇస్తే ఒక బాట్ క్లిక్స్ వస్తాయి. బాట్ క్లిక్ అండ్ బాట్ ఇంకొకటి ఉంది, 2 క్యాంపెయిన్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్ లోను, నేపాల్లోను చాలా క్యాంపెయిన్స్ జరుగుతాయి. $100కి ఒక క్లిక్ మీరు కొనుక్కోవచ్చు. అంటే మీరు కావాలంటే ఎన్నైనా కొనుక్కోవచ్చు మీరు. సో అలా కొనుక్కున్నవి అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. 15 లక్షలు లైక్స్ ఎక్కడి నుంచి వస్తాయండి మీకు? 1.5 మిలియన్ లైక్స్ ఎక్కడి నుంచి వస్తాయి 5 లక్షల పాపులేషన్ లేని చోట? అంటే చిన్న చితక ముసలి ముతక అందరూ 3 లైక్లు కొట్టాలి. ఎవడన్నా ఈజీ ప్రాక్టికల్ అండి? సో ఇవన్నీ ఒకసారి డేటా బయటకు వచ్చేసి ఇట్ ఈస్ డేటా వరల్డ్ అండి, డేటా యాక్టివ్, డేటా ఇంటెన్సివ్ వరల్డ్. డేటా బయటకు వచ్చిందంటే మీ అబద్ధం బయటపడిపోతుంది. మీరు ఏమైనా రాంగ్ క్యాంపెయిన్ నడిపించారంటే రేపు పొద్దున్న మీరు ఎక్స్పోజ్ అయిపోతారు. సో ఇవన్నీ దేర్ ఆల్ పెయిడ్ క్యాంపెయిన్స్ అండి. వీళ్ళు కూడా ఇప్పుడు నువ్వు నీట్ ఆస్పిరెంట్ అయితే నువ్వు నీట్ ఎగ్జామ్ రాయకుండా నువ్వు రోడ్ల మీదకి ఎందుకు వచ్చావు? ఆర్ నువ్వు వచ్చావు నేను ఈ ఫ్యూచర్ గురించి వదిలేసి మిగతా వేరే వాళ్ళ ఫ్యూచర్ గురించి వచ్చావు. నువ్వు పీస్ఫుల్ గా చేయాలా? నువ్వు అలాంటి ఆబ్సీన్ యాక్ట్స్ అవన్నీ చేస్తావా నువ్వు? సో అవన్నీ చెయ్యవు కదా నువ్వు. సో దిస్ ఇస్ వెరీ క్లియర్లీ పెయిడ్ క్యాంపెయిన్ అండ్ మోటివేటెడ్ క్యాంపెయిన్ అండ్ పొలిటికలీ మోటివేటెడ్ క్యాంపెయిన్. అభిజిత్ దీప్కి ఏమన్నాడు? నా క్యాంపెయిన్ లోకి నేను పొలిటికన్స్ రానిను అన్నాడు. సోనం వాంగ్చుక్ వచ్చాడు, ఫేర్ ఎనఫ్ వచ్చాడు, ఆయన పాస్ చేశాడు, వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఎవరెవరు వచ్చారు అందరు దాంట్లో పొలిటికల్ క్యాంపెయిన్? ప్రకాష్ రాజ్ వచ్చాడు, దాని తర్వాత అలియా భట్ వచ్చింది, షబానా ఆజ్మీ వచ్చింది, మిగతా చాలా మంది. సో స్వరా భాస్కర్ వచ్చింది. వీళ్ళందరూ ఎవరో మనకి తెలియదా? 1. నెంబర్ 2, దాని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ అదే డెమోన్స్ట్రేషన్ మీద పంజాబ్ లో స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేసింది. నాకు తెలియదు ఆమ్ ఆద్మీ పార్టీ గురించి. దాని తర్వాత కాంగ్రెస్ వచ్చింది, దాని తర్వాత సిపిఐ వచ్చింది. సిపిఐ అడగండి, మీరు టిఎన్ఎన్ఎన్ స్క్వేర్ లో జరిగింది మీరు ఎందుకు జస్టిఫై చేశారని మాట బయటికి రాదు. వాళ్ళు అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి వైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయినా కూడా గవర్నమెంట్ నిబ్బరంగా ఉంది. పోలీస్ వాళ్ళని అటాక్ చేయకుండా జస్ట్ లాఠీ చార్జ్ చేశారు. Police has every right when the demonstration becomes violent and uncontrollable. Police has a right to fire in the air. దాని తర్వాత కంట్రోల్ కాకపోతే దే హ్యావ్ రైట్ టు ఫైర్ ఇన్ ద లెగ్. ఆ రైట్ ఎక్సర్సైజ్ చేస్తుంటే ఏమైంది? అది మీరు ఇమాజిన్ చేయండి, ఎంతమంది పోయిండేవారు? కాలే కదండి. సో యూ హ్యావ్ టు సీ దెమ్ ఆల్ ఇన్ పర్స్పెక్టివ్ అండి. అండ్ అన్ని ఈ ఓడిపోతున్న పార్టీస్, యూజ్లెస్ పార్టీస్ అన్ని కలిసి వచ్చి మాకు ఒకటి ఆపర్చునిటీ దొరికింది, మేము డెమాన్స్ట్రేట్ చేస్తాము. మీరు యాక్షన్ తీసుకున్నాక ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ తీసుకుని ఏం చేస్తారండి? ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశాడు. రేపు పొద్దున ఇంకో మినిస్టర్ వస్తాడు, ఆయన కూడా రిజైన్ చేయమంటారా? ఆయన కూడా ఫెయిల్ అయితే ఆయన కూడా రిజైన్. ఎంతమంది రిజైన్ చేస్తారు ఇట్లా? మీ రెజ్యూమ్ లో కాలేదా? మీరు 2010 నుంచి 2026 దాకా జరిగిన పేపర్ లీక్ కేసు ఎక్కడో డేటా చదువుతుండే. పేపర్ లీక్ కేసెస్ చదివితే తీస్తే మీరు more than 65% అబౌర్ ఇన్ కాంగ్రెస్ రెజ్యూమ్. మీ మినిస్టర్లు ఎంతమంది రిజైన్ చేశారండి? మీ ప్రైమ్ మినిస్టర్లు ఎంతమంది రిజైన్ చేశారు? నేను ఐఎమ్ నాట్ టాకింగ్ లైక్ ప్రో బీజేపీ ఆర్ ప్రో యాంటీ కాంగ్రెస్ వాడండి. నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. మీరు అడగాలంటే మోడీ రెసిగ్నేషన్ అడగచ్చు. గో టు ద పార్లమెంట్ నా. యోగేందర్ యాదవ్ వచ్చాడు, సాఫ్ట్ గా తీయగా మాట్లాడతాను అంటాడు. ఫెయిల్డ్ సెఫాలజిస్ట్ ఆయన ఇచ్చిన ఎలక్షన్ ప్రెడిక్షన్స్ అన్ని అట్టర్ గా ఫెయిల్ అయ్యాయి. సో ఏమవుతుంది ఇప్పుడు? ఆయన ఇంపార్టెన్స్ కొంచెం చూస్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ అడ్వైజర్ ఆయన యోగేందర్ యాదవ్, ఆయన వచ్చేమంటాడు? పార్లమెంటరీ డెమోక్రసీని మేము పనిచేయనేమో, నౌ ఆల్ డెసిషన్స్ విల్ బి టేకన్ ఆన్ ది స్టేట్స్ అంటాడు. అంటే నువ్వేం ప్రమోట్ చేస్తున్నావు? నువ్వు ఎన్ఆర్కీ ప్రమోట్ చేస్తున్నావు. ఈజ్ దట్ రైట్? కెన్ యూ బి ఎంకరేజ్? ఎత్తి జైల్లో పడేస్తే ఏమవుతుందండి? సో దీస్ ఆర్ థింగ్స్ విచ్ యూ నీడ్ టు పుట్ ఇన్ పర్స్పెక్టివ్ అండ్ థింక్ ఆఫ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.